వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. సినిమా మనకు బోర్ కొట్టినా, మూడ్ బాగాలేకున్నా, ఫ్రెండ్స్ కలిసినా, ఫ్యామిలీ చుట్టాలు ఎవరు వచ్చినా బయటకి ఎట్టనే వెళ్దామంటే ఫస్ట్ గుర్తొచ్చేది సినిమా. అయితే సినిమా కేవలం ఎంటర్టైన్మెంటేనా అంటే కాదు. ఒకప్పుడు ఎక్కువగా బాధ్యతాయుతమైన సినిమాలు వచ్చేవి. ఇప్పటికీ అప్పుడప్పుడు అటువంటి సినిమాలు వస్తున్నాయి. అలా వచ్చిన ఒక సినిమానే సూర్యాపేట జంక్షన్. రైటర్గా, హీరోగా తనకి ఎందుకు అసలు ఈ సినిమా చేయాలనిపించింది? భక్తో వల్గాటి వైపు లేదా ఎంటర్టైన్మెంట్ వైపు 4 జోకులు 4 ఫైట్లు వేస్తే సరిపోతుంది, సమాజం ఎందుకు అనుకునే కాలంలో ఈశ్వర్ గారు ఎందుకు ఈ సినిమా తీశారు? ఈ విషయం ఎవరో ఎందుకు ఈశ్వర్ గారు చెప్తేనే బాగుంటుంది. ఆయనతో మనతో పాటు ఈ రోజు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే ఈశ్వర్ గారు. నమస్తే. ఎందుకండి మీకు అప్పట్లో దాసనారాయణ గారు, ఆర్ నారాయణమూర్తి గారు, ఠాగూర్ సినిమాతో చిరంజీవి గారు, స్టాలిన్ లాంటి సినిమాతో అయిపోయింది. ఇంకా మాకు అవన్నీ సలహాలు సూచనలు, మాకు ఇవే వద్దు, 4 జోకులు డ్యాన్సులు, రామ్ చరణ్ గారు గేమ్ చేంజరు, ఇటువంటివన్నీ కూడా సమాజం బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇంకా సినిమా మోస్తోంది అని చెప్పడానికి ఉదాహరణలు. వాళ్ళంతా పెద్దవాళ్ళు, బడ్జెట్లు ఉన్నాయి. బట్ మీరు ఇంత పెద్ద ఇష్యూని అసలు ప్రజలంతా ఏమో ఉచితాలు కావాలంటారు, మీరేమో దానికి ఆపోజిట్గా వాయిస్ రేజ్ చేయాలనుకున్నారు. ఎందుకు అసలు ఈ సినిమాకు ముందు ఆ మూలం ఎక్కడ పడిందో కావాలి నాకు. నో, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆఫ్ ఫ్రీ ఎవ్రీథింగ్ అండి. అగెయిన్స్ట్ అని అంటే దానివల్ల అందరూ సోమరిపోతులు అయిపోతున్నారని బేసిక్గా. బికాజ్ యాజ్ ఎ బ్యాంకర్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఎ బ్యాంక్. ఎస్ బ్యాంక్లో చేశాను నేను. దాని తర్వాత సో ద బ్యాక్గ్రౌండ్, డబ్బు ఏంటి, దాని కష్టాలు ఏంటి, అది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, లేనప్పుడు ఎలా ఉంటుంది, అవన్నీ ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దోస్ డేస్ అండ్ ఎవ్రీథింగ్. అది ఫ్రీగా మీరు ఇప్పుడు డైరెక్ట్ టాపిక్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఫ్రీగా అంటే ఎంతసేపు ఇప్పుడు అండి, మనము ఎంతమంది అయితే ఉన్నామో ఇప్పుడు మనం 10 crores 15 crores త్రూ అవుట్ ఇండియా అని కూడా బెగ్గర్స్ అండ్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ అందరు ఉంటారు. కానీ ఎంతసేపు గవర్నమెంట్ లేని వాళ్ళకే ఇస్తా అని చెప్పి అని అంటుంది. బేసికలీ మిడిల్ క్లాస్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు మన దగ్గర, ఎక్కువ పర్సంటేజ్ కూడా. ఎంతసేపు నువ్వు వాళ్ళకే ఇస్తానంటే చాలీ జీతంతో పనిచేసే మిడిల్ క్లాస్లో వాళ్ళు 1 week అయ్యే లోపటిని వాళ్ళ శాలరీ అయిపోతుంది. వాళ్ళు నెక్స్ట్ అందరినీ అక్కడ అడగడం ఇక్కడ అడగడం చేస్తే జరుపుతూ ఉంటారు. వాళ్ళు ఏదో కష్టపడి కూడబెట్టుకొని, ఎందుకంటే ఏ మనిషికైనా డ్రీమ్ ఏముంటుందంటే ఫస్ట్ ఒక ఇల్లు కొనగలను. అది కూడబెట్టుకొని వాళ్ళు కొనేసి ఒక 20 years EMI కడుతుంటారు ఇద్దరు కలిసి చేసుకుంటున్నాం. వీళ్ళేమో గవర్నమెంట్ వచ్చి ఫ్రీగా నేను లేని వాళ్ళకి ఇచ్చేస్తా అంటే, ఓటు వాళ్ళు వేసారు, నేను వేసాను, నువ్వు ఇద్దరిని ఈక్వల్గా చూడాలి తండ్రిలాగా. ఎంతసేపు వాళ్ళకే ఇస్తా అంటే మేము మిడిల్ క్లాస్ అంటే అడుక్కోలేని బిచ్చపోవాలి చెప్పాలంటే. వాళ్ళని వద్దనకుండా అందరికి చేసి అందరికి చేయి, లేకపోతే ఎవరికి చేయకు. రైట్, నిన్ను ఎవరు అడిగారు అసలు చేయడానికి? ఇప్పుడు బేసికల్గా నాకు అనిపించేది ఏంటంటే, ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా మేడం చేయి చాపేది 2 విషయాలు, ఎంత అహం వచ్చినా కూడా. ఒకటి మెడికల్కి, ఒకటి చదువుకి. నువ్వు అవి చేయి, మిగతా పని వాళ్ళు చేసుకుంటారు. మేమేం చేసుకోగలుగుతాం మిగతావన్నీ? తిండికే కదా ఉండడానికి. ఏవైతే ఇవి కష్టం, దేని గురించి అయితే ఇంత ఎవరిని అడగలేని పరిస్థితిలో కూడా అడిగేది మెడికల్ దానికి, అవి చేయి కావాలంటే ఫ్రీ అందరికీ. ఓన్లీ వాళ్ళకే ఇస్తానంటే మేము ఓట్లేసినాం, మేమేం కావాలి, మాకేం ఇస్తున్నాం? ట్యాక్సులు పెంచుతావు, అన్ని ప్రతి ధరలు పెరుగుతాయి. ఎవరైతే వర్క్ చేయడానికి వస్తున్నారో, ఇప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళకి నువ్వు ఫ్రీ ఇస్తున్నావు. వాడు పనికి రారా అంటే 100 rupees 500 rupees అంటాడు, 1000 rupees అంటాడు. ఎందుకు? కడుపు ఆకలి తీర్చేస్తున్నావు, సొంత ఇల్లు ఇస్తా అంటున్నావు కాబట్టి. వేరే పని ఏముంది ఇంకా? వెన్ యూ ఆర్ గెటింగ్ ఫుడ్ అండ్ షెల్టర్, వై హీ హ్యాస్ టు వర్క్? అంతే కదా, సింపుల్ లాజిక్. సో ఇండైరెక్ట్గా నువ్వు వాళ్ళని బద్దకిస్తూ చేస్తూ, ఎవరైతే బర్డన్ మెయింటైన్ చేసి ట్యాక్స్లు కడుతున్నారో వాళ్ళ మీద ఇంకా బర్డన్ పెంచుతున్నాను. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూ ఆర్ గివింగ్ దేర్ మనీ ఓన్లీ. ట్యాక్స్ పే చేసిన దాంతో కదా వీళ్ళకి ఇస్తున్నాను. జాబ్ చేసేవాళ్ళు ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళ మీదనే ఇంకా బర్డన్ వేసి నువ్వు వాళ్ళతో వీళ్ళకి ఇప్పిస్తున్నావు. వీళ్ళు పనికి రారంటే మళ్ళీ వీళ్ళనే అడుగుతున్నారు 1000-2000 రూపాయలు. ఇప్పుడు ఇద్దరు పని చేస్తే కానీ అవ్వట్లేదు అంటారు. బికాస్ ఇన్ దిస్ జనరేషన్, బికాస్ ఆఫ్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ గ్రోత్ ఇన్ ద మార్కెట్, ఇద్దరు చేస్తే కానీ అవ్వదు. సో మెంటల్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది ఎవరికైనా తెలియదు. అన్ని ఖర్చులు ఎక్కువైపోయి, గొడవలు కానీ, రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ కానీ, అవన్నీ ఇండైరెక్ట్గా పెరిగిపోతుంటాయి. వై యు ఆర్ మేకింగ్ ద పబ్లిక్ లేజీ? పని కల్పించు, పనితో సంపాదించమని చెప్పి బాగుంటుంది. అసలు ఫ్రీ ఎందుకు? మీరు చెప్పింది అల్టిమేట్ సొల్యూషన్ అండి. ఫస్ట్ ఏమో విద్య, వైద్యం, ఇవి 2 ఉచితంగా ఇస్తే చాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి. రెండోది పని కల్పించు.
ఉపాధి కల్పించడం అనేది. కానీ వీటన్నిటికి అతీతంగా ఏంటంటే తరతరాల భారతదేశ చరిత్ర శతాబ్దాల నుంచి తర్వాత ముఖ్యంగా స్వతంత్రం తర్వాత చాలా అసమానతలు ఉన్నాయి. కొంతమందికి చదువు అవి తరతరాలుగా ఉండడం, కొంతమంది వెలివేయబడ్డం. దీంతో ఈ అసమానతల్ని ఫిల్ చేయడం కోసం కొంతమందిని వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు రేఖకు దిగువగా ఉన్నారు అని కొన్ని లెక్కల ప్రకారం తీస్తున్నారు. సరే, అందులో మన ఇండియాలో అన్నిట్లలో ఉన్నట్టే కరప్షను, దొంగ లెక్కలు, ఉన్నవాడు లేనివాడుగా ఎన్రోల్ అవ్వడము, లేనివాడేమో అసలు ఎన్రోలే కాకపోతే ఇవన్నీ అవకతవకలు ఉన్నాయి. కానీ దాని వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. బట్ అది ఏమైందంటే మరీ వెర్రితలలు వేసి రాజకీయ కాంపిటీషన్లో ఏమైపోయిందంటే మేయించేవారు ఫుడ్ అవి, వాళ్ళు మరీ ఆకలితో చావొద్దని అక్కడి నుంచి ఇప్పుడు ఇల్లులు అసలు ఇంకా ఇదంటే అది అన్ని ఉచితాలు పార్టీ ఒకదాన్ని మించి ఒకటి ఇచ్చారు. మంచి కాన్సెప్టే రేజ్ చేశారు. బట్ ఇది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ కూడా అనిపించలేదా మీకు? కాంట్రవర్షియల్ ఏమనిపించలేండి, బికాస్ వెన్ యూ టేక్ ద స్ట్రెంగ్త్ నిజంగా ఆలోచించేవాళ్ళంటే మ్యాక్సిమం మీరు ఒక 30 years 40 years బ్యాక్ అయితే ఎడ్యుకేటెడ్స్ తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీ మెంబర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది అందరికి. వాళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళ బర్డన్ ఏంటో అని. మనకు అన్నీ పెరిగిపోతున్నాయి అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఇక్కడ 1000 రూపాయలు ఇచ్చేసి అక్కడ 10,000 తీసేసుకుంటున్నానంటే ఇంకేం తేడా అదే ఉండదు. చదువుకున్న వాళ్ళ ఎవరికైతే నా ప్రాబ్లం ఏందని అర్థమవుతుంది ఈజీగా. అండ్ మేజర్ కెపాసిటీ ఇన్ అవర్ ఇండియా 60 to 70% మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకే ప్రాబ్లం జరుగుతుందని కానీ నేను చెప్తుంది. ఇక్కడ ఫైట్ చేయమను ఇప్పుడు అదే మిడిల్ క్లాస్ వాళ్ళు రేజ్ అయ్యి నువ్వు ఫ్రీ ఎందుకు ఇస్తున్నావు, ఇస్తే అందరికీ, లేకపోతే మేమే ఓట్లు వేయమనంటే ఏమవుతుంది? ఇప్పుడు మీ సూర్యాపేట జంక్షన్ ఏప్రిల్లో థియేట్రికల్ రిలీజ్ అయింది, ఇప్పుడేమో ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది కదా అండి. నాకు ఒక డౌట్. ఇప్పుడు నాకు సమాజంలో 100 వాటి మీద కోపం వస్తుంది. నాకు మీడియా ఉంది కనుక లేదా నేను హైయెస్ట్ మీడియా ద్వారా చెప్తాను. కానీ మీరు సినిమా తీశారు, ఎలా అది? సినిమా అంటే మేడం బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ సినిమా. ఎవరికైనా అని కూడా, ఎంత వాళ్ళకైనా అని కూడా ఎంటర్టైన్మెంట్ ఈజ్ సినిమా. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మీడియా ఛానల్ చెప్పాలంటే. మీడియా హౌ వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్ అండ్ థాట్స్ ఆల్సో, బికాస్ ఐ ఇంట్రెస్ట్ విత్ మూవీస్ ఓన్లీ. అవి ఇంట్రెస్ట్ అయ్యి అది చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి బ్యాంకింగ్ చేస్తూ కూడా నేనే సినిమా తీసుకొని చేస్తున్నాను. దిస్ ఈజ్ మై 3rd మూవీ యాక్చువల్లీ. ఫస్ట్ది కూడా మంచి సొసైటీ గురించే ఉంటుంది, బట్ మీరు అన్నట్టు టోటల్గా సొసైటీ మీదనే డిపెండ్ అని, బికాస్ ఐ ఆల్సో ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఉండాలి అన్నీ మిక్స్చర్ అయితేనే అని కూడా వీఆర్ హ్యాపీ. సేమ్ లైక్ మనం అన్నీ కలిపి ఉండాలి లైఫ్లో అని చెప్పేసి ఇయర్కి ఒకసారి మన న్యూ ఇయర్కి ఉగాది పచ్చడి, అలానే నాది కూడా అన్నీ ఉన్నాయి. సో ఏదన్నా ఒకటి మనం చేసినప్పుడు సంథింగ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ దేర్, కామెడీ ఈజ్ దేర్, ఆ మూవీలు వస్తున్నప్పుడు ఒక కొత్తగా యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ ఒకటి చెప్పాలి, సంథింగ్ ఈజ్ దేర్. మొత్తం దాని మీదనే రుద్ది అందరికి బోర్ అయిపోండి అని చెప్పలే. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. దానివల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది అన్నట్టు. ఈ సూర్యాపేట జంక్షన్లో యాక్షన్ ఉంది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయని చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. లేదండి, ప్రైమ్లో చూసే వాళ్ళందరూ చాలా బాగా ఫీల్ అవుతున్నారు. అరే ఇంతమంది సినిమా థియేటర్లో వచ్చేళ్ళిందా, మిస్ అయ్యామనే టాక్ కూడా ఉంది. మేము చూసినంత వరకు కూడా ఏప్రిల్లో రిలీజ్ అయినప్పుడు థియేటర్స్కి రావడం అనేది కొంచెం తక్కువ అయిపోయింది. బికాస్ ఇప్పుడు నేను కూడా మ్యాక్సిమం స్టార్ సినిమాస్కే వెళ్తాం. ఫస్ట్ 3-4 డేస్లో చూసేస్తాం సినిమా, బికాస్ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అండ్ లార్జ్ స్క్రీన్స్ చూసేస్తాం. దాని తర్వాత కొత్త వాళ్ళది రావాలంటే ఎవరైనా అని కూడా బాగా టాక్ వచ్చి బాగా పబ్లిసిటీ అప్పుడు కూడా థియేటర్లో నుంచి తీసేస్తారు. బాగున్నాను కూడా అప్పుడు థియేటర్లో నుంచి వెళ్ళిపోయి. సో వీ హ్యావ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్, దిస్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఎందుకంటే మనకు అందరికి కూడా అలవాటు అయిపోయింది. జస్ట్ వెన్ వీఆర్ గోయింగ్ go home after our office work and everything, when we are having dinner, just we'll watch any movie. ఎందుకంటే థియేటర్ అంటే ఏమవుతుందండి, చాలా మంది ఇలా వస్తుంటాయి, ప్రతిసారి అంతే డబ్బు పెట్టి వెళ్ళడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మేమే ఉన్నాం ఆఫీస్ నుంచి వెళ్ళగానే డిన్నర్ చేస్తూ ఒక సినిమా చూద్దామని ఉంటుంది, కనిపిస్తున్నాయి. మంచి సినిమా అయితే మౌత్ టాక్తో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ సూర్యాపేట జంక్షన్ ఇది కొత్తగా ఉంది, బాగుంది, సొసైటీని అడ్రస్ చేశారు అనే టాక్తో మౌత్ టాక్ వెళ్ళిపోతుంది. ఇంత రీచ్ ఉంటుంది, జనాలు ఇంత ఆదరిస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? రియల్లీ వెరీ హ్యాపీ అండి దానికి. ఆడియన్స్కి నిజంగా ఓటీటీలో లాస్ట్ ఫ్రైడే నుంచి August 15th నుంచి స్ట్రీమ్ అయింది. వీ హ్యావ్ వెరీ గుడ్ రెస్పాన్స్ చెప్పాలంటే. నేను దానికే మీరు అందుకే ఇంటర్వ్యూ అనగానే వద్దాం ఇంకా తెలుస్తుంది పబ్లిక్కి. చాలా మంచి రెస్పాన్స్ అయింది. అది చూస్తూ ఉంటే కూడా అందరు అక్కడి నుంచి కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ గోయింగ్, బాగా జరుగుతుంది. అంటే ఇన్ని మూవీస్ ఉన్నా అని కూడా తెలుగుది ఇది బాగా వెళ్తుంది, చూస్తున్నారు చాలా మంది అన్నారు. సో అగైన్ నెక్స్ట్ వీక్ మనం డబ్బింగ్ చేసి పెడుతున్నాం, వేరే అదర్ లాంగ్వేజ్లో కూడా అవుతుంది. తెలుగు సినిమాకు హద్దులు లేవు, అంటే మనకి చూపించడానికి మనకి ప్లాట్ఫామ్ ఎక్కువ ఉంది. సో దట్ మీరు ఇందాక అన్నట్టు ఆ మౌత్ టాకే, మేము జస్ట్ పోస్టర్ పబ్లిసిటీ ఏం చేయలేదు అసలు చెప్పాలంటే. సో దట్ వాట్ వీ హ్యావ్ డన్, ఆ సినిమా రిలీజ్ టైంలోనే నాతో ఎంత అవుతుందో అంత బడ్జెట్ పెట్టేశాను.
ప్రమోషన్స్కి కానీ దేనికైనా అయినా రీచ్ కాలేదు. బట్ ఓటీటీ సమ్వేర్ ఎవ్రీ వన్ క్యాన్ సీ, వాళ్ళందరికీ ఇంట్లో టీవీ మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉన్న ఇండ్లు చాలా మంది ఉన్నారు ఏదో ఒక దాంట్లో. అసలు ఈ జనరేషన్ పిల్లలు అసలు వదలట్లే, అందరు మొబైల్లో కానీ దేంట్లో అయినా కూడా ఒక 15-20 minutes చూస్తారు. సినిమా బాగాలేదని అంటే దే విల్ చేంజ్ ఆఫ్ స్కిప్, అది ఎవరైనా చేస్తారు దాంట్లో. బట్ మన మూవీ ఏంటంటే కంటెంట్ ఫస్ట్ ఏదున్నా అని కూడా చూసిన వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఓకే గుడ్ మూవీ అంటారు. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ సూపర్, బట్ వీల్ గెట్ సంథింగ్ ఇన్ దట్. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో దానికి ఒక వాల్యూ ఉంటుంది. మీరందరూ వాచ్ చేసి నిజంగా చెప్తే సంథింగ్ ఎవ్రీథింగ్ నేను చెప్పింది కరెక్టా కాదా అని కూడా మీకు తెలుస్తుంది. ఇలా అండి ధైర్యం ఇలా. మీరు పుట్టి పెరిగిందంత ఎక్కడ? హైదరాబాద్. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఏదన్నా? మరి ఇలా ఒక సమస్యను చూస్తే మీకు అనిపించింది కానీ అది సినిమా అనేది పెద్దది, చాలా పెద్ద బడ్జెట్, అంటే మనం పెట్టగలేదు కాదు. ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఇంత ఖర్చు, ప్రొడ్యూసరు, థియేటర్ ఇదంతా ఉంటాయి కదా, ఎలా చేశారు? ఖర్చు, ప్రొడ్యూసర్ అన్నీ ఉంటాయి మేడం. మీరు అన్నట్టే ఐడియా ఉండడమే కాదు, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా చాలా ముఖ్యం. బికాస్ ఐఎమ్ సపోర్టెడ్ విత్ మై ఫ్రెండ్స్ చెప్పాలంటే మేజర్గా. ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇష్టం అందరికి వెళ్ళడానికి వస్తుంది, కానీ మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు చెప్పాలంటే. నా ఐడియాని మా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేసి రాని బాగుంది ఐడియా. ఫస్ట్ మూవీకి కూడా ఫ్రెండే చేశాడు, నెక్స్ట్ మూవీకి కూడా ఫ్రెండ్ చేశాడు. బట్ మై కాంట్రిబ్యూషన్ ఈజ్ ఆల్సో దేర్ టు పుష్ అప్ మీ. మై ఫ్రెండ్స్ హ్యావ్ డన్ దట్. దానికి నిజంగా హ్యాపీ. అంటే సమ్వాట్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, అలా ఫ్రెండ్స్లో కూడా నాకు చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. మీరు మొదట కొత్తగా ప్రయాణం చేశారు, ఆ సినిమాల అనుభవం అనొచ్చు, అది ఎంతవరకు ఈ సినిమాకు ఉపయోగపడింది? చాలా మటుకు. అందుకే బికాజ్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీ యాక్టింగ్ స్కూల్స్, వెళ్ళలేదు. ఈ సినిమా ఇంట్రెస్టే అంతవరకు లాగిందని చెప్పాలి. ఎక్కడికి వెళ్ళలేదు, చేయలేదు. డ్యాన్స్ క్లాస్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు. కానీ బాగా చేశారు. మీరు చెప్పేదాకా తెలియదు, మీకు ఏం ట్రైనింగ్ లేదు, అసలు ఏమీ లేదంటే మీరు చెప్తే తప్ప తెలియట్లేదు అది. ఎలా అండి ఇప్పుడు ఈ సినిమా చేశారు, మీరే యాక్ట్ చేయాలి, మీరే డైలాగ్స్ రాశారు, ఇన్ని క్రాఫ్ట్స్ అంటే 24 క్రాఫ్ట్స్లో ఒక్కొక్క క్రాఫ్ట్కి ఒక్కొక్కరిని చేస్తేనే చాలా కష్టం, స్ట్రెస్ ఉంటుంది. ఇన్ని క్రాఫ్ట్స్ ఎలా మేనేజ్ చేశారు మీరు సింగిల్ హ్యాండ్? మెయింటైన్ చేయడం అంటే ఒకటే మేడం, అది చెప్పాలంటే మనకి ఇంటెన్షన్ చెయ్యాలని ఉందనుకోండి, మీరు ఇందాక అన్నట్టు సినిమానాలు ఇన్ని కోట్లు పెట్టాలి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మాట్లాడాలి, అది నిజంగా ఉంటుంది. కానీ ఇంటెన్షన్ మెయిన్ పాయింట్ ఏంటంటే సినిమా చేయాలి. ఓకే, అది స్ట్రాంగ్గా మనకు ఉంది అని అంటే అంటారు కదా స్టార్స్ కానీ ఏవైనా మనం ముందుకు నడిపిస్తే అని అది జరుగుతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అని కూడా. బికాస్ ఐ హ్యావ్ నాట్ డన్, నేను ఈజీగా జరిగిందని చెప్పట్లేదు, అసలు జరగదు, ఈజీగా జరగలేదు, చాలా జరిగింది. అందరితో మాట్లాడటము, డిస్కషన్, ఎవ్రీథింగ్ జరిగే ముందుకు జరిగింది. ఏదైనా కూడా అంత సింపుల్గా అయితే జరగలేదు. బట్ ఎనీహౌ లాస్ట్ మాత్రం అది విన్నా లాస్ అనే తర్వాత సంగతి, కానీ మనం దాన్ని అయితే రీచ్ కావాలని నాకు. అసలు ఈ కాలంలో ఒక సినిమా తీసి అది రిలీజ్ చేయడం అనేది ఫస్ట్ సక్సెస్ తెలుసా అండి? తర్వాత హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది కాదు, ఫస్ట్ రిలీజ్ చేయడమే సక్సెస్. ఎంత కాంపిటీషన్ ఉంది. అండ్ ఓటీటీ అనేది మీకు ఎంతవరకు బెస్ట్ అనిపిస్తోంది? అంటే ఇప్పుడు చాలా మంది ఓటీటీ, థియేటర్ డిస్కషన్ జరుగుతుంది కదా, నిజంగా చెప్పాల్సింది మీలాంటి వాళ్ళు, ఓటీటీ అవసరమా, నష్టం జరుగుతుందా ఓటీటీతో, ఏంటి అసలు? ఓటీటీ అంటే ఈజ్ బెస్ట్ అని ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు సినిమా ఈజ్ వాట్ సమ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వీ గెట్ ఇన్ థియేటర్ అని, అదైతే పోదు ఎట్లయినా అని కూడా. వెన్ వీ వాచ్ ఏ మూవీ ఇన్ బిగ్ స్క్రీన్, దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. ఆ వ్యూ కానీ అది ఏదైనా కూడా డిఫరెంటే ఉంటుంది. సినిమా ఎంటర్టైన్మెంట్ ఈజ్ డిఫరెంట్. బట్ అంతవరకు రావడానికి ద ప్రైజెస్ ఆర్ మోర్ ఇప్పుడు చెప్పాలంటే. అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు స్పెండ్ మినిమం 3.5 hours టైం. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక 3.5 hours, సినిమా 2.5 hours ఉన్న అక్కడికి వెళ్ళాలి, పార్కింగ్ అంతా ఉంటుంది మినిమం. అది ఏది లేకుండా ఏంటంటే ఓటీటీ లేదంటే ఎనీ టైమ్ ఇట్స్ అ ఫ్రీ టైమ్ ఆఫ్ యువర్ టైమ్. యూ కెన్ టేక్ యువర్ టైమ్ అండ్ యూ కెన్ వాచ్, యూ కెన్ పాస్ దట్, అండ్ అగైన్ వెన్ యూ ఆర్ ఫ్రీ యూ కెన్ వాచ్ దిస్. మ్యాక్సిమం వెళ్ళినప్పుడు మనం ఇంటికి వెళ్ళినప్పుడు 1.5 hour బాగుందా ఒక 1/2 hour చూస్తారు, తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే చూసి కంటిన్యూ చేస్తారు. సో ఆన్ యువర్ టైం బాగుంది, ఇంట్రెస్ట్గా ఉందనంటే మనల్ని అక్కడే కూర్చోబెట్టేస్తారు ఖచ్చితంగా. బట్ యాజ్ వెల్ యాజ్ స్టార్ మూవీస్ అంటే మనం ఖచ్చితంగా థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. ఇప్పుడు నా దానికి నేను చెప్పాను, ఖచ్చితంగా నేను స్టార్ మూవీస్ అంటే స్క్రీన్కి వెళ్ళే చూస్తాను ఎవరిదైనా. నాకు ఇప్పుడు దాని తర్వాత హ్యాపీయెస్ట్ థింగ్ ఏది ఉందనంటే మొత్తం ప్లాట్ఫామ్లో ఓటీటీలో చూసిన పవన్ కళ్యాణ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ.
అయినది కూడా ఓటీటీలో నిన్న వచ్చింది. ఇద్దరు పోస్టర్స్ పక్క పక్కకున్నాయి. బాబాలా ఎక్కడ చూడడానికి పోయినాను. ఓటీటీలో ఓకే ఆయన పోస్టర్ నా న్యూ రిలీజెస్లో 2 పోస్టర్స్ పక్క పక్కకు ఉండే సంథింగ్ అదో హ్యాపీ. అంటే మనం పెట్టుకొని చూసిన దానికన్నా ఏదైనా కూడా బాగుంటుంది. అది సూర్యాపేట జంక్షన్కి వచ్చేసరికి మీకు వచ్చిన కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? కాంప్లిమెంట్ అంటే ఆర్టిస్ట్ వైజ్గా అనేది చెప్పారు మా ఫ్రెండ్స్. బయట వాళ్ళు అనేది తెలియదు నాకు, ఆడియన్స్ ఎవరు. మన వాళ్ళైతే బాగానే చేస్తావు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచిగా చేస్తాం. కథ ప్రకారం కూడా ఏదైతే పాయింట్ తీసుకున్నామో, ఏదైతే చెప్పాలనుకున్నామో కరెక్ట్గా చెప్పావు. దాంట్లో అయితే అన్డౌటెడ్ అది మనకు ఏదైతే జరుగుతుందో ఇప్పుడు సొసైటీలో ఆ పాయింట్ తీసుకొని చేసావు. అందరు మీరు అన్నట్టు ఇందాక యూత్ మూవీస్ చేస్తారు, జరుగుతుంది ఇస్తారు. నేను దానివల్ల ఎందుకంటే అవి ఎందుకు చేయనంటే ఆ థాట్స్ కూడా వస్తాయి మేడం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు బ్యాడ్ ఈజ్ దేర్ ఆఫ్ 10%. నేను ఇందాక మీకు చెప్పినట్టు బిగ్గెస్ట్ మీడియా సినిమా మీడియా. ఆ బ్యాడ్ని మీరు ఇంకా సినిమా ద్వారా చూపిస్తే చాలామంది దాని మీద చెడిపోతారు. బికాజ్ నేను కొన్ని సాంప్రదాయాల మీదే ఉంటాను, మన దాని మీద ఇష్టం. మన దాంట్లో బయటకు వెళ్ళినప్పుడు అందరు అట్రాక్ట్ అయ్యేది మన ఇండియన్ లేడీస్ని చూస్తే కదా చెప్పాలంటే. వాళ్ళందరి మీద కూడా మన వాళ్ళే బాగుంటారు. అంటే మన ట్రెడిషన్ లుక్ వైజ్ కానీ మన ట్రెడిషన్ కానీ దేని వై యు ఆర్ స్పాయిలింగ్ దట్, లేడీస్ని ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు అనే చిన్న ఈ ఓటీటీ వల్ల అది బ్యాడ్ ఉంది చెప్పాలంటే. ముందు సెన్సార్ ఉంటుంది మనకి బయట. మీరు నెగిటివ్ చెప్పమన్నారు కాబట్టి అది చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు దాంట్లో హీరోయిన్ని మంచిగానే చూపిస్తారు, వాళ్ళ బిజినెస్ చాలా ఉంటుంది, కోట్లలోనే ఉంటుంది. హీరోయిన్ని మాత్రం హీరోయిన్ లాగానే చూపిస్తారు, దానికి డీవియేషన్ ఉండదు. యూ నేమ్ ఎనీ నెంబర్ ఆఫ్ మూవీస్ ఒక 4-5 ఇయర్స్లో ఇప్పటికి పేరు చెప్పినాను కూడా పెద్ద మూవీస్ హీరోయిన్ లాగానే ఉంటుంది. చిన్న చిన్న డైరెక్టర్స్ ఏంటంటే ఓవర్గా చూపించు. ఇప్పుడు మనం హీరోని చూసి మేము అలవాటు చేసుకుంటామండి కొన్ని అలవాట్లు, ఏవైనా కూడా స్టైల్గా కానీ దేనికైనా కూడా మనం అలవాటు చేసుకుంటాం. హీరోని చూసి అలవాటు, విలన్ని చూసి అలవాటు చేసుకోరు. అది మీరు ఏం చేస్తున్నారంటే ఆ అలవాట్లు హీరోయిన్తో చేయిస్తున్నారు. మీరు అర్థం చేసుకుని ఉండొచ్చు. అట్లాంటివి చూపించాలి. హీరోయిన్ చేసింది కదా నేనెందుకు చేయొద్దు అనే దాంట్లోకి అమ్మాయిలు. సో అది సొసైటీ మీద కొంచెం ఉంటే డైరెక్టర్స్ అవాయిడ్ చేస్తే ఈ సినిమా ఏం పోదు. కొన్ని దానివల్లనే కోట్లు వస్తున్నాయని లేదు, బట్ యు ఆర్ స్పాయిలింగ్ టోటల్ ఎంటైర్ సెటప్. నిజమండి, అది వానశ్రీ గారి స్టైల్లో ఆవిడ చీరలు వచ్చేవి మార్కెట్లోకి, ఆవిడలా చీరలు కట్టారు. తర్వాత పంజాబ్ డ్రెస్లు వచ్చాయి, సుందరకాండ టైంలో అలాంటి స్కర్ట్స్ వచ్చాయి వెంకటేష్ గారి సినిమాలో. ఇప్పుడు ఏం వస్తే అవే వేసుకుంటున్నారు. సినిమా ట్రెండ్ ఏది ఉంటే మీరు చూడండి, వెంకటేష్ గారి టైంలో అబ్బాయిలందరూ ఆ టైప్, చిరంజీవి గారు లాంటివి హాఫ్ హ్యాండ్ షర్ట్స్ వేసేవాళ్ళు. సో సినిమా హీరోయిన్లు వేసిన బట్టలే సమాజంలో మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు అన్నది 100% కరెక్ట్. సో దీన్ని బట్టి అర్థమవుతుందంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు కదా సొసైటీని. అంటే ఐ లవ్ అండి యాక్చువల్లీ మన ఇండియన్ కల్చర్ కానీ ఏదైనా కూడా నాకు ఇష్టం. ఇప్పటికీ కూడా ఇంత అయినా కూడా దేవుడి గుడికి వెళ్ళి కంపల్సరీ ఎంత చేస్తుంటారు, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాను కూడా ఈ జనరేషన్లో ఉన్నాను కూడా. దెన్ వై యూ వాంట్ టు స్పాయిల్ దట్, అది ఎందుకు రావడం, డిస్టర్బెన్స్ ఎందుకు రావడం. బట్టల విషయం అనేది చూసి మర్చిపోతామండి, మాటలు మర్చిపోలేము ఎప్పుడు కూడా. అమ్మాయిలతోటి కొన్ని పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడిపించి వాళ్ళ అలవాట్లు చూపించడం వల్ల ఏంటంటే ఇట్ డిస్ట్రాక్ట్స్, తెలియకుండానే సిస్టమ్ పాడైపోతుంది. ఎగ్జాక్ట్లీ. సూర్యాపేట జంక్షన్ అని పెట్టారు కదా, నేనేమనుకున్నాను తెలుసా, హీరో ఊరు సూర్యాపేట ఏమో, కొంతమందికి ఆ ఊరు ఎంత ఇష్టం ఉంటుంది కదా, అందుకే ఎలాగో సినిమా తీస్తున్నామో ఊరు పేరు పెట్టుకుందాం అనుకున్నా. కాదు, అది రీజన్ కాదు. ఎందుకు పెట్టారు? నో మ్యామ్, యాక్చువల్లీ ఇప్పుడు నేను తెలుగు వాడిని, మనది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల స్టేట్ డివైడ్ అయిపోయింది. సో ఈ ప్రాబ్లం మొత్తం జరుగుతుంది, మన తెలుగు వాళ్ళు జరుగుతుంది, ఇండియా మొత్తం జరుగుతుంది. బట్ నాకు తెలిసి నా ఊర్లో మన ప్రాంతం మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి మన వాళ్ళకి నేను చెప్పాలి ఫస్ట్ తీస్తుంది తెలుగు సినిమా. సో దట్ 2 స్టేట్స్లో జరుగుతుంది ఇదే ప్రాబ్లం కాబట్టి. Problem means all are suffering in that way. So the Suryapet area is that which is noted to 2 states. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళానన్నా అది దాటని ఎవరు వెళ్ళదు. దట్స్ ద లాస్ట్ స్టాప్ సూర్యాపేట అని చెప్పేసి. అక్కడ కథ మొదలు పెట్టడానికి కూడా నాకు కారణం అది. అక్కడ ఉన్నప్పుడే టైటిల్ కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు సూర్యాపేట ఓకే, స్ట్రైకింగ్ టైటిల్. ఫస్ట్ ప్లస్ మనకి పేరే కదా, ఏదైనా మూవీ పేరు బాగుండాలి. సూర్యాపేట జంక్షన్. మొత్తం షూట్ టైంలో మీకు టఫ్ అనిపించింది ఎప్పుడు, ఎక్కడ? టఫ్ అనిపించలేదు కానీ సెట్స్ వేసాం మేము యాక్చువల్లీ. ఇది డిస్టర్బెన్స్ రావద్దని ఒక 10 acres ల్యాండ్లో మొత్తం ఏదైతే సినిమాలో చూసిన హోటల్, దాబా, బాయి అంతా ఒక దగ్గర సెటప్ వేసాము.
షూట్ చేసాము కరెక్ట్ కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒక కరెంట్ వైర్ పడి మొత్తం కాలిపోయింది హోటల్ మొత్తం. ఇదేంటి సడన్గా ఇట్లా అంటే మనకున్న ప్రాబ్లంలో మెల్లమెల్ల చేసుకుంటాం కదా షూటింగ్ అంటే, మళ్ళీ సెట్ కాలిపోతే మళ్ళీ అక్కడ గ్యాప్ వచ్చింది అది మళ్ళీ ప్రిపేర్ చేయడానికి. దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఆర్టిస్టులు డేట్స్ దొరకలేదు. అట్లా దగ్గర అనుకుంటాను 6 months గ్యాప్ వచ్చేసి చూస్తున్నాయి. ఒక చిన్న ప్రాబ్లం వల్ల జస్ట్ ఇంకొక 2-3 days అయితే షూట్ అంతా అయిపోతుంది అక్కడ. పడడం వల్ల సెట్ మొత్తం జస్ట్ ఒక వైర్ అంటే అంత ఆకులే ఎండిపోయిన ఆకులే ఉంటాయి కదా మ్యాక్సిమం, సెట్ అంతా డ్రై ఉంటుంది, మొత్తం తగలబడిపోయింది. మాకు తెలియలేదు. నెక్స్ట్ డే ఆ న్యూస్ రాగానే అరేంజ్ చేస్తాం, సరే చేద్దామని అనుకున్నప్పుడు మళ్ళీ అది అయినప్పుడు ఇంకో ఆర్టిస్ట్ చేయట్లేదు, అదంతా మళ్ళీ అనుకున్నప్పుడు మళ్ళీ ముందే సెట్ చేసి పెడితే మళ్ళీ పాడవుతుంది. అవును, దానివల్ల తెలియకుండానే డిలే అయిపోయింది. అట్లా అప్పుడు మనకి చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయింది. మళ్ళీ ఆర్టిస్ట్ చేంజ్ అయిపోతారు, దానివల్ల తెలియకుండా చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇదంతా చేస్తున్నప్పుడు ఇంత అవగాహన ఉన్నప్పుడు డైరెక్షన్ అనేది మీ తీసుకోకుండా ఇంకొకటి ఇవ్వడానికి ఏమైనా రీజన్ ఉందా? ఉందండి. అంటే ఇప్పుడు నేను అక్కడ కంప్లీట్ మనం ఒక షెడ్యూల్ పెట్టుకుంటాము షూట్కి. అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ ఊరు వెళ్ళి చేస్తున్నాం. ఇక్కడ నుంచి మేము యూస్ టు ట్రావెల్ 65 kilometers పర్ డైలీ. 65 అంటే 130 అదే అయిపోతుంది మనకి. డే లైట్లో చేయాలి. దీంట్లో ఏంటంటే మేము డే అండ్ నైట్ షూట్స్ ఎక్కువ చేసాము. మార్నింగ్ స్టార్ట్ అయితే షూట్ 2:30కి అయిపోయేది. అప్పటి వరకు మేము అక్కడ ఉండాల్సి వస్తుండే. సో దట్ నాకు ఒక కంపెనీ ఉండాలి కంపల్సరీ. నేనే అక్కడ చేస్తున్నాను, మళ్ళీ ఊరికే కెమెరా డైరెక్షన్ కాదులే, అంత ఎక్స్పీరియన్స్ ఇంకా కాదు. చాలామంది చేశారు, చేయలేదని కాదు, బట్ దే హ్యావ్ సర్టెన్ టైం పీరియడ్. మనకు ఆ బడ్జెట్ కన్వీనియన్స్ లేదు. అండ్ సపోర్టివ్గా ఒకరు మన కథ అర్థమైన వాళ్ళు కావాలని రాజేష్ గారు ఆల్రెడీ సినిమా చేశారు, ఆయన కథనం మూవీ చేశారు. వి యూస్ టు ట్రావెల్, ఎప్పటి నుంచో తెలుసు ఆయన. ఓహో, ముందు నుంచి తెలుసు మీకైతే? తెలిసినప్పుడు కథ చెప్పాను నేను, ఆయనకు కూడా నచ్చి సరే ఐ విల్ డూ దట్ అని చెప్పేసి ఆయన కొంచెం టైం ఇచ్చాం దాంట్లో నేర్చుకోవడానికి, ఆయనకు అర్థం కాదు. దాని తర్వాత అలా వెళ్దాం. ప్రొడ్యూసర్ని ట్రై చేస్తారా మీరు? ఫస్ట్ మీరు పెట్టుకునే ముందు ఎవరైనా వస్తే ఇంకొంచెం పెద్దగా వెళ్ళొచ్చు, మార్కెటింగ్ కానివ్వండి మరోటని ఎప్పుడైనా ట్రై చేశారు? అసలు ఆ ఛాన్సే తీసుకోలేదు మీరు. దానికి కారణాలు తెలుసుకోవచ్చా? కారణాలు ఏం లేదండి. ఇప్పుడు మనది వేరే వాళ్ళకి నచ్చాలని ఏం లేదు కదా, దానివల్ల నచ్చొచ్చు, టైం ల్యాగ్ అయిపోతుంది దానివల్ల. అదే మనం అనుకొని ముందే మనం వెళ్ళిపోయాము, ఫ్రెండ్ సపోర్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో నాని గారు ఆయన నమ్మేసి సరే చేయి ఉన్నామని చెప్పి, ఆయన పేరు అనిల్ కుమార్ గారు ప్రొడ్యూసర్, చాలా సపోర్టివ్. నిజంగా చెప్పాలంటే ఏది వస్తుందా ఏది పోతుందా అని కాదు, నాకు నచ్చింది. ఆయన ఈ ఫీల్డ్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే, నాకు నచ్చింది, నేను చేస్తానని చెప్పి వచ్చారు. చాలా డిలే అయినాకు ఉంటుంది అంటే ప్రతి దాంట్లో స్ట్రెస్ అనేది ఉంటుంది, కానీ మై ప్రొడ్యూసర్ సపోర్టెడ్ మీ లాట్. అంటే ఆయన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఆయన మీ కో ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు, వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కో ఆర్టిస్ట్ వాళ్ళందరూ నాకు అప్పుడు సినిమా ద్వారానే పరిచయము, బట్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ సపోర్టివ్ అండి. దాని తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఫోన్ చేసి, అంటే వాళ్ళందరూ నాది చూశారు కదా ఎంత హార్డ్ వర్క్ చేశాను ఏం చేశానని, సరే ఎలాగా మనం చేద్దాం, మళ్ళీ ఇట్లా ముందుకు వెళ్తున్నారు, ఏదున్నా పిలవండి వస్తాము ఖచ్చితంగా ప్రతిదానికి. బేసిక్గా స్పెసిఫిక్గా చెప్పాలంటే మా హీరోయిన్ ఎవరు సెలెక్ట్ చేశారు, మీరా డైరెక్టర్ గారు చాయిసా? హీరోయిన్ సెలెక్షన్ నాదేనండి. అంటే రైటర్గా నాకేం కావాలి అంటే, నేను అప్పుడు చూసినప్పుడు హోటల్లో పనిచేసే అమ్మాయి కావాలి. హోటల్లో పనిచేసే అమ్మాయి అంటే స్లిమ్గా అట్లా ఉండడం అనేది కాదు, కొంచెం బుద్ధిగానే ఉంటారు అని చెప్పి ఆలోచించారు. సడన్గా అప్పుడు ఈ అమ్మాయిది సేమ్ మాకు కావాల్సిన కాస్ట్యూమ్లోనే వచ్చింది. చాలా ఫొటోస్ వస్తాయి కదా, వచ్చినప్పుడు చూసిన సేమ్ గెటప్లోనే స్ట్రైక్ అయింది. మిగతా వాళ్ళందరూ ఈ మోడర్న్ డ్రెస్సెస్లలోనే చూసింది కదా. సరే మాట్లాడడం ఏంటంటే, బెస్ట్ థింగ్ ఏంటంటే హీరోయిన్ అందరు పేమెంట్ కానీ అడ్వాన్స్ లేని రారు. అంటే షీ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్. లేదు అంటే నో యూ కెన్ ట్రస్ట్ మీ, మీరు వచ్చేయండి అని చెప్పాను. ఆ ఒక్క మాటకు వచ్చేసింది. అంటే ఇప్పటి వరకు మాకు మాటలు లేవు, అసలు తెలియదు కదా. ఆ టైం రేపు షూట్ అనుకున్నాము, హీరోయిన్ ఈరోజు వచ్చింది. అప్పటివరకు ఆమె వచ్చి వెళ్ళిపోయినా రాకపోయినాను మళ్ళీ షూట్ పోస్ట్ పోన్ అయ్యేది. ఎందుకంటే ఆమె కొత్త అమ్మాయి కూడా కాదు, షీ హాస్ డన్ 4 movies ఇన్ కన్నడ, అందులో 2 హిట్ ఉన్నాయి. మళ్ళీ షీ ఈస్ నోటెడ్ ఇన్ బెంగళూరు. అలాంటి అమ్మాయి కూడా తెలుగు సినిమా చేయాలి, తెలుగులో ఆమెకు చాలా ఇష్టమైన హీరోలు ఉన్నారు మన దగ్గర, తెలుగు సినిమాలు బాగా వాచ్ చేస్తుంది. ఒక తెలుగు సినిమా నేను చేయాలి, మంచి కథ నచ్చి ఆమె కూడా ఇమ్మీడియట్గా అలానే వస్తుంది. నేను వచ్చేస్తున్నాను, కానీ మీరు అక్కడికి వచ్చినాక మళ్ళీ మీకు సెట్ అవ్వట్లేదు అది ఇది అని పంపించేస్తే దట్ విల్ బి వెరీ ఆక్వర్డ్ ఫర్ మీ. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండి అలా రావడం అని కొంచెం భయపడతారు కదా. నో యూ కమ్. అసలు ఇంకా చాలా వచ్చిందండి నమ్మకంగా. మీరు నమ్మకంతో పిలిచారు, కానీ మీలాగే పిలిచి ఇవ్వని వాళ్ళు ఇంతమంది ఉంటారు ఇండస్ట్రీలో.
ఆమె అయినా వచ్చిందంటే అసలు నిజంగా ఆమెను అప్రిషియేట్ చేయాలి. నిజంగా దాని గురించి చాలా థ్యాంక్ఫుల్ చెప్పాలంటే. ఎందుకంటే కొంతమంది మనకి లాంగ్వేజ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే యూస్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, హిందీ ఇంగ్లీష్. కానీ అది వచ్చేంత వరకు కూడా నాకు కూడా ఆ వాయిస్ తోటి నాకు కూడా ఏమీ రాదేమో, హ్యాండ్ ఇస్తుందేమో అని ఏమో అనిపించలేదు. రేపు షూట్ ఉందంటే ఇవాళ ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేయనా సరే రైట్ అని చెప్పేసి ఆమెని తీసుకొచ్చి మాట్లాడినాక అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి టోటల్గా కాస్ట్యూమ్ అప్పుడేసి. తన భయం ఏంటంటే కాస్ట్యూమ్స్ వేసినాక వద్దంటారు. అంటే ఏదో సెలెక్షన్ ఉంటుంది కదా మన దాంట్లో కూడా. కానీ మన హైదరాబాద్ అంటే మనం అనుకోవచ్చు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కూడా అన్నాడంట, ఇదేంది ఫస్ట్ టైం అగ్రిమెంట్ కూడా ఏం లేకుండా, వాట్ ఈస్ దట్ కాన్ఫిడెన్స్ యూఆర్ గోయింగ్ అంటే, నో ఐ వాంట్ టు టేక్ ఎ స్టెప్ అని చెప్పేసి తను కూడా అలా వచ్చి ఫైనల్గా తను హ్యాపీయా? తను మేము ఫస్ట్ డే రిలీజ్ ఫస్ట్ షో చూస్తాం కదా మనం, అప్పుడు చూసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన వెరీ హ్యాపీ. చెప్పింది నువ్వు బాగా చేసావు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చూసేటప్పుడు డల్గా నార్మల్గా నేను మీకు అంతే అంటే క్యాజువల్గా అందరితో కలిసిపోను. మీరు ఎక్స్ట్రోవర్ట్ కాదు, చాలా ఇంట్రోవర్ట్ లా మొత్తం కలిసారంటే చాలా ఫ్రీగా ఉంటా, కానీ ఫస్ట్ టైం మాత్రం కొంచెం అది కాదన్నమాట, అందరితో అంత ఫ్రీగా ఉండలేను. కానీ అట్లా చూస్తే అక్కడ వేరేలా ఉంది, ఇక్కడ బాగా చేసావు అని చెప్పాను. కథ మాత్రం బాగుంది. యూస్ టు ప్రమోట్, బేసిక్గా ఎవరైనా చూడాలంటే మెయిన్ ప్రమోషన్ అయిపోయిందండి. అంటే సినిమా మనం కూడా చాలా చూసింటాం, ఓటీటీలో చాలా సినిమాలు చూసి చాలా బాగుంది అని, కానీ అవి థియేటర్లో మనం చూడం. వెళ్ళి థియేటర్లో కావాలంటే అంత ఎక్స్పోజర్ ఉంటేనే, అంటే అంత పబ్లిసిటీ అయితేనే పబ్లిక్ కానీ ఆ టైం స్పెండ్ చేసుకుంటారు. సినిమా బడ్జెట్ ఎంత అంటే అందులో ఇంత పర్సెంట్ పబ్లిసిటీ కానీ పెట్టుకుంటున్నారు, చాలా లంసం అమౌంట్ పెడుతున్నారు, మళ్ళీ చిన్నగా ఏదో పబ్లిసిటీ కాదు. మీరు నెక్స్ట్ ఇప్పుడు మంచి మౌత్ టాక్ వెళ్ళింది కనుక మంచి ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మీకు ఈ రైటింగ్ మీద గ్రిప్ ఎలా వచ్చింది? అంటే మన ముందు అలవాటే కదా, అంటే ఇప్పుడు కొత్తగా మా ప్రయాణం కూడా కదా నాదే ఉండే, అది దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ కాన్సెప్ట్ యాక్చువల్గా. అప్పుడు లివింగ్ రిలేషన్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటే ఇదేదో మన డివియేట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ అప్పుడు కరెక్ట్ రన్నింగ్ కాన్సెప్ట్ తీసుకోవాలని నాకు. ఇది కూడా ఇప్పుడు కథ అనుకుందంటే కరెక్ట్గా మనం కోవిడ్ టైంలోనే అన్నీ ఎక్కువ అయిపోతున్నాయి, మరి అన్ని ఫ్రీ ఇచ్చేస్తా అంటున్నారు ఏంటి బాబు, వేరే స్టేట్ ఏదో ఉంది కదా అన్ని ఇచ్చేసిన తిండి కూడా లేకుండా అయిపోతుంది, అలా అయిపోతుందని చెప్పేసి ఒక అనిపించే సరే మన సైడ్ నుంచి చెప్తాం. బికాస్ ఐ యూస్ టు ఇన్స్పైర్ విత్ మూవీ ఓన్లీ. సినిమా బిచ్చగాడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ సినిమా కూడా చూపించలేదు దాంట్లో ఏమి, అంటే 500,000 బ్యాన్ చేస్తే బ్లాక్ మనీ అదే బయటకు వస్తుంది, ఎందుకంటే 100 రూపాయలు దాచుకోవడం కష్టం కదా ఒక బిచ్చ కూడా చెప్తాడు దాంట్లో. ఒక డైలాగ్కి అది అయ్యిందో లేదో తెలియదు, కానీ దాని తర్వాతనే మన దగ్గర నోట్ బ్యాండ్ అయింది. ఇన్స్పిరేషన్ ఆ సినిమా అంటే ఆ సినిమా అంతసేపు చూసి అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సినిమాలో సీన్లు ఏం గుర్తామండి, మాట పవర్ ఉంటుంది అనమాట. నేను అది నమ్ముతాను. మనం అంటారు కదా, ఒక కొట్టినా పర్లేదు కానీ మాట అంటే పడరు అన్నట్టు, డైలాగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నాకు అక్కడి నుంచి అనిపించింది. ఓకే, ఏదైనా మాట ద్వారా చెప్తే అది చాలా రీచ్ అవుతాను. ఇన్ దట్ వే ఓన్లీ ఐ ట్రైడ్ ఇన్ దిస్ సూర్యాపేట్ జంక్షన్. ఏంటి ప్రాబ్లము, ఒక ఎమ్మెల్యే కావాలంటే కూడా కళ ఏంటి, ఏం చేయొచ్చు అనేది కూడా చెప్పాను. ఐ హ్యావ్ టోల్డ్ గుడ్ అండ్ నెగిటివ్ ఆల్సో. ఎవరు కావాలి, ఏం జరుగుతుందని చెప్పేసి జరుగుతుంది. చాలా టైం పట్టిందండి, అంటే పాయింట్ ఒకటే 7-8 months పట్టింది. షూట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు? షూట్ చాలా తొందరగా అయిపోయింది, ఆ గ్యాప్ రాకపోతే చాలా ఫాస్ట్ త్వరగా అయ్యేది కదా. షూట్ తొందరగా అయిపోయింది. ఇన్ని క్రాఫ్ట్స్ చేశారు కదా, డాన్సర్ గా చేయాలి, అన్ని చేయాలి, మీకు టఫ్ అబ్బా అనిపించే క్రాఫ్ట్ ఏది? బాగా అనిపించేది క్రాఫ్ట్ అయితే ఏమనిపించలేదు, ఎందుకంటే ఇంటర్నల్ గా మనం 1000% సినిమా అంటే ఇష్టం కదా, నాకు దాని లేదు అనిపించలేదు, నాకు కష్టం అని అనిపించలేదు. ఏదైనా చేద్దాం వచ్చిన ఫస్ట్ ఐ హ్యావ్ టు గివ్ ఎ ట్రై. కష్టం ఇది వద్దు, ఇది ఎక్స్క్యూజ్ చేద్దాం, దీన్ని స్కిప్ చేద్దాం అని నా చేతిలో ఉంటుంది. బట్ వద్దొద్దు చేద్దాం, ఎవరైనా చెప్పగానే సరే ట్రై చేద్దాం అంతే, దాని తర్వాత సంగతి అనేదే ఉండేది నాకు. ఇప్పుడు మొత్తం సినిమా అయినా ఇంకా ప్రపంచం, మీరు జాబ్ అది వదిలేస్తారా? జాబ్ చేయలే కానీ బిజినెస్ లో ఉన్నాను నేను. బిజినెస్ లో ఉన్నారు. ఒక క్వశ్చన్, మీకు రాజకీయాల్లోకి వస్తారా ఫ్యూచర్ లో? లేదండి, ఐ వాంట్ టు బి ఏ ఇండియన్ సొసైటీ మెంబర్ చూసుకొని పబ్లిక్ లోనే ఏదన్నాను, రాజకీయాల్లో అట్లాంటి ఏం లేదు. నాకు సినిమాలనే ఇష్టం, సినిమాలనే ఉండాలని, అంతేగాని ఎనీథింగ్ ఆన్ మూవీ ఫీల్డ్ ఓన్లీ. ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది ఒక దాంట్లో, నాకు దాంట్లోనే ఏదన్నా ఒక నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పేసి అని ఆలోచిస్తాను నేను. సూర్యాపేట జంక్షన్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోతుంది మౌత్ టాక్తో, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేనప్పుడు మీకు బెటర్, మీ మీద ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు,
కొంచెం ఎక్స్పెక్టేషన్ కొంతమందికి స్టార్ట్ అయినా మీ మీద మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. నెక్స్ట్ ఈశ్వర్ గారి నుంచి ఎటువంటి సినిమాలు రాబోతున్నాయి? థ్రిల్లర్ సబ్జెక్ట్ చేస్తున్నాం అండి ఒకటి. ఓ థ్రిల్లర్ చేస్తున్నాం, దాంట్లో కూడా అది మంచి థ్రిల్లర్ అంటే నాకు ఇష్టమే, అందరు చాలా మంది చూస్తారు థ్రిల్లర్ సబ్జెక్ట్. థ్రిల్లర్ చేస్తున్నాం ఒకటి. ఓకే, మీరే కథ అంత మళ్ళీ కాదు, నాది కాదు, ఆర్టిస్ట్ గానే చేస్తున్నాను. ఓ మీరు కథ తీసారు, మీరు రాయట్లేదు? నేను రాయట్లేదు. ఓకే, మీరే కథలు రాయబోతారు? ఇలా ఏదో సొసైటీకి సంబంధించి రాస్తారు కదా మీరు? సొసైటీకి సంబంధించి కాదు, మీరు ఇప్పుడు లివింగ్ రిలేషన్ సొసైటీలో కొత్తగా వస్తున్న చిన్న దాని గురించి, అదే సూర్యాపేట జంక్షన్ అదే. మిమ్మల్ని ట్రిగ్గర్ చేయాలంటే ఈ సొసైటీలో ఏదో ఒకటి జరుగుతుంది, మీరు రాస్తున్నారు. అంటే అది ఇప్పుడు 100 మందిలో ఎవరికైనా ఒకరికైనా వాయిస్ అని చెప్పి అని అంటారు కదా, దానికి అట్లా. ఇప్పుడు ఒక సీన్ కదిలిచ్చింది ఉంటుందండి, సినిమా బాగా అడగకపోయినా అని కూడా నాకు ఒక సీన్ బాగా కదిలిచ్చింది చెప్పాలంటే. అది అందరికి నచ్చిందే, కానీ థియేటర్లో ఆడలేదు. అదేంటి కెమెరామెన్ గంగతో రాంబాబులో లాస్ట్లో అందరికీ స్పీచ్ ఇస్తారు పవన్ కళ్యాణ్. అది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అది మాట్లాడే ఆయన చెప్పిన మాటలు కానీ ప్రతి ఎవరైనా ఒకరు వస్తే కదా చేయొచ్చు అని చెప్పేసి సంథింగ్ ఐ వాంట్ టు స్టాప్. ఏంటంటే దీంట్లో ఏంటంటే తెలిసిన మన 60-70% ఎవరున్నారు మన ఇండియాలో ఎక్కువ ఈ ఫ్రీ అనేది చెప్పకండి అనేది ఒకటి స్టాప్ చేస్తే చాలా మటుకు మనము ఎదుగుతాం ఇండియాలో. మీరు ఎప్పటి ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఒక మాట అంటున్నారు, పవర్ఫుల్ మీడియం సినిమా అని. చాలా పవర్ఫుల్గా రాస్తున్నారు, మీరు అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు. సూర్యాపేట జంక్షన్ లాంటి సినిమాలు మరిన్ని రావాలి. అదే ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక మాటకు మీరు, నేను ఇంకో కథకి యాక్ట్ చేస్తున్నానని. సో మల్టిపుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి, స్టోరీస్ నుంచి మీకు ఆఫర్ రావాలని, మన తెలుగు అబ్బాయి కొత్త న్యూ ఫేస్ జనాలు కూడా చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు చిన్న సినిమాల్ని, కొత్త వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా సూర్యాపేట జంక్షన్ గురించి మ్యాగ్నెట్ ఏ ద్వారా ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సన్వాట్ ఈ స్టెప్ రావడానికి ఈజీగా అయితే రాలేదు. మనం ఓటీటీ వరకు రిలీజ్ చేయడానికి అన్ని సినిమాలు కూడా ఏం తీసుకొని పెట్టారు వాళ్ళు. బట్ దే ఆల్సో బిలీవ్డ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ అని పెట్టారు. దాంట్లో అందరు కూడా చూసి, మన తెలుగు వాళ్ళు అందరూ చూసి, మీరు ఇందాక అన్నట్టు మౌత్ టాక్ ఈజ్ నాట్ నార్మల్, వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. కొంతమంది చెప్పగానే బాగా వెళ్ళిపోతుంది. అలా అందరూ చేయాలి. టైం మీరు బాగుంటేనే చూడండి, సినిమా బాగుంటేనే షేర్ చేయండి. కానీ ఒకసారి చూసి గివ్ ఏ ట్రై, సినిమా చూసి ట్రై చేస్తే నాలాంటి వాళ్ళకి ఒక ఏంటంటే చేసిన దానికి ఒక రిజల్ట్ అంటారు కదా, సంథింగ్ వాట్ వీ హ్యావ్ డన్ వీ హ్యావ్ టు గెట్ ఎ రిజల్ట్. అది ఏంటి అని చెప్పేసి తెలుస్తుంది. ఆ కామెంట్స్ ద్వారా మీరు పెట్టినాను కూడా యూట్యూబ్లో చాలా హ్యాపీ. అసలు రాగానే యూట్యూబ్లో పెట్టేస్తారండి, అసలు మామూలు రాదు. అంటే పెడితే అది ఒక ఎందుకు హ్యాపీ అని, అరే నా సినిమా కూడా పెట్టారు యూట్యూబ్లో అని చెప్పి అనిపిస్తుంది. దానివల్ల లాస్ అవుతుంది, మనం లాస్ అవుతుంది. మీకు ఫీడ్బ్యాక్ ప్రైవసీ అన్నట్టు వస్తుంది, కానీ మళ్ళీ ట్రై చేస్తాను. కానీ ప్రైమ్లో ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రైమ్, బికాజ్ ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ అండ్ అంత సౌండ్ సిస్టమ్ అంతా బాగానే ఉంటుంది. ఒకసారి ప్రైమ్లో చూసి మీ కామెంట్స్ కానీ ఏవైనా కూడా షేర్ చేస్తే, మా ఇన్స్టాగ్రామ్ యోగలక్ష్మి ఆర్ట్స్ ఇన్స్టాగ్రామ్, దాంట్లో షేర్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు, మీరు ఇక్కడ దాకా మా ఛానల్ దాకా వచ్చి మీరు టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం, అండ్ ఆల్ ది బెస్ట్. మీ నుంచి ఇలాంటి మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.